బీపీఓ నుంచి 20 లక్షల ఎస్ఏపీ కెరియర్ బిల్డ్ చేయాలనుకుంటున్నారా? మీరు బీపీఓలో వాయిస్ ప్రాసెస్లో పనిచేస్తున్నారా? చాట్ ప్రాసెస్లో ఉన్నారా? కలెక్షన్ ప్రాసెసా? సేల్స్ ప్రాసెసా? ఇంకెన్ని రోజులు ఈ టిక్కు టిక్కు టిక్కుమని చాట్ ప్రాసెస్లో పనిచేస్తారు? గొంతు రాసిపోయేలాగా వాయిస్ కాలింగ్ చేస్తుంటారు. మంచి ప్రాపర్ ఐటీ జాబ్ ఎట్లా కొట్టాలి అని ఆలోచిస్తున్నారంటే ఈ వీడియో మొత్తం తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చెప్పేవన్నీ అన్నీ ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేవే. నా నెక్స్ట్ వీడియో మీకు రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టండి. ఓకే, సబ్స్క్రైబ్ కొట్టారా? వెరీ గుడ్. సరే, ముందుకు వెళ్దాం. కరెంట్ బీపీఓ రియాలిటీ ఏంటి? 20K to 25K శాలరీ, నైట్ షిఫ్ట్స్, ఇయర్స్ ప్రాసెస్, టైమింగ్స్, ఆల్ హెడేక్, హెడ్సెట్ పెయిన్, రైట్? హెడ్సెట్ పెయిన్, డైలీ సేమ్ స్క్రిప్ట్ 300 టైమ్స్ అదే రిపీట్ చేస్తున్నారు. కస్టమర్ షౌటింగ్, టీమ్ లీడ్ ప్రెషర్, రైట్? 3 years అయినా గ్రోత్ లేదు. టెస్టింగ్లో ఉన్న వాళ్ళు మాన్యువల్ టెస్టింగ్, క్లిక్ టైమ్ చెక్ at around 2 AM, జీరా టికెట్స్, సేమ్ ప్యాకేజ్. డెవలప్మెంట్ టీమ్ శాలరీ 3x. మీరు సపోర్ట్ ట్యాగ్లో స్టక్ అయి ఉంటే స్ట్రైట్గా చెప్తాను నేను, ఇంకో 5 ఏండ్లు కూడా ఇలానే ఉంటే సపోర్ట్ జాబ్స్ అస్సలు ఉండవు, ఏఐ రీప్లేస్ చేస్తుంది. ఐటీ అంటే కోడింగ్ అనుకుంటున్నారా? అది ఓన్లీ వన్ సైడ్. ఐటీలో బిజినెస్ ప్రాసెస్ రోల్స్ ఉంటాయి, అక్కడే ఎస్ఏపిఎస్డి వస్తుంది. ఎస్ఏపిఎస్డి అంటే ఏంటి? ఎస్ఏపిఎస్డి మీన్స్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్. బిగ్ కంపెనీస్, టాప్ ఎంఎన్సీస్లో కంప్లీట్ ఆర్డర్ టు క్యాష్ సైకిల్ హ్యాండిల్ చేస్తుంది. అది కస్టమర్ ఎంక్వైరీ నుంచి కొటేషన్, సేల్స్ ఆర్డర్, డెలివరీ, బిల్లింగ్, పేమెంట్స్, రిటర్న్స్, ఈ ఫుల్ ఫ్లోని సిస్టంలో కాన్ఫిగర్ చేసేదే ఎస్ఏపిఎస్డి కన్సల్టెంట్. బీపీఓ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఫిట్ అవుతుంది దీనికంటే, మీరు ఆల్రెడీ కస్టమర్ కాల్స్ హ్యాండిల్ చేస్తున్నారు, ఎస్కలేషన్స్ మేనేజ్ చేస్తున్నారు, రైట్? ప్రాసెస్ ఫ్లో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ చేస్తున్నారు, టికెట్స్ లాగ్ చేస్తున్నారు, రైట్? ఎక్సెల్లో పనిచేస్తున్నారు, డాక్యుమెంటేషన్ ఎలా చేయాలో బాగా ఐడియా ఉంటుంది. ఎస్ఏపిఎస్డి కూడా అదే ప్యాటర్న్. ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలా, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఒక ట్రాన్సాక్షన్ కోడ్, ఆర్డర్ ఎలా చేంజ్ చేయాలా, డెలివరీ ప్రాసెస్ ఎలా చేయాలా, ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలా, రైట్? ది కంప్లీట్ కోడింగ్ కాదు అసలు. 80% బిజినెస్ కాన్ఫిగరేషన్ స్క్రీన్స్ ఉంటాయి. గ్రోత్ పాత్ రియాలిటీ చెప్తాను ఇప్పుడు. ఎంట్రీ లెవెల్ ఎస్ఏపిఎస్డి కన్సల్టెంట్ 3.5 lakhs నుంచి 6 lakhs వరకు రియలిస్టిక్గా వస్తుంది. 2 years స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే 10 to 14 lakhs వరకు వెళ్ళగలరు. 3 to 4 years కన్సల్టెంట్ లెవెల్కి వెళ్తే 18 to 25 lakhs పాసిబుల్. స్టెప్ బై స్టెప్ గ్రోత్ ఇది. బీపీఓలో ఫిక్స్డ్ స్కేల్, అలా బీపీఓలో ఫిక్స్డ్ సీలింగ్ కాదు. ఇది నా 90 days ట్రాన్సిషన్ బ్లూ ప్రింట్ మీకోసం. మంత్ 1లో ఏం చేయండి? ఫౌండేషన్ బిల్డ్ చేయండి, బేసిక్ నావిగేషన్ నేర్చుకోండి, ఎస్ఏపీ స్క్రీన్స్, కోర్ టీ కోడ్స్ తెలుసుకోండి, రియల్ బిజినెస్ ప్రాసెస్ అండర్స్టాండింగ్. తర్వాత డైలీ 2 to 3 hours కన్సిస్టెంట్గా నేర్చుకోండి. మంత్ 2లో డీప్ అండర్స్టాండింగ్కి వెళ్ళండి, కంప్లీట్ ఆర్డర్ టు క్యాష్ సైకిల్ నేర్చుకోండి, ప్రైజింగ్ కాన్సెప్ట్స్, క్రెడిట్ మేనేజ్మెంట్, అడ్వాన్స్ రిటర్న్ ప్రాసెస్, రైట్? 50+ రియల్ టైమ్ సినారియో ప్రాక్టీస్ చేయండి. మంత్ 3కి వచ్చేసరికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మొదలు పెట్టండి, రియల్ టైమ్ టికెట్ హ్యాండ్లింగ్ నేర్చుకోండి, సినారియో బేస్డ్ ఆన్సర్స్ మాక్ ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలి అనేది మాక్ ఇంటర్వ్యూలో నేర్చుకోండి, రెజ్యూమ్ అలైన్ చేసుకోండి. ఫస్ట్ 30 to 45 days కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, టీ కోడ్స్ ఎక్కువగా ఉంటాయి, స్క్రీన్స్ లింక్ అర్థం కాకపోవచ్చు, టైం పడుతుంది. ఇంటర్వ్యూలో థియరీ కాదు, సినారియోస్ అడుగుతారు. కానీ థింక్ చేయండి, నైట్ షిఫ్ట్లో 3 AM కాల్స్ ఈజీనా, లేదా మార్నింగ్ 6 AM లేచి స్ట్రక్చర్డ్గా నేర్చుకోవడం ఈజీనా? 2026 టైమింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇండియాలో ఎస్ఏపీ డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది. ఎస్పెషల్లీ ఎస్ఏపిఎస్డి మాడ్యూల్స్కి రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కంపెనీస్ బిజినెస్ ప్రాసెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫర్ చేస్తాయి. మీరు ప్రాసెస్ ఆల్రెడీ అర్థం చేసుకుంటున్నారు, రైట్? జస్ట్ హెడ్సెట్ లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటే అట్లే ఉండండి, లేదా స్ట్రక్చర్డ్ ఐటీ కెరియర్ బిల్డ్ చేయాలనుకుంటున్నారా? డిఫరెన్స్ ఏంటి ఇందులో, రైట్? డెసిషన్, 90 days డిసిప్లిన్ ఈజ్ వాట్ యు నీడ్. మీరు సీరియస్గా బీపీఓ టెస్టింగ్ నుంచి ప్రాపర్ ఐటీ కెరియర్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో నేను ఎస్ఏపిఎస్డిని జీరో నుంచి క్లియర్ బ్రేక్ డౌన్ ఎలా చేయాలి అనేది చెప్తాను నేను. నెక్స్ట్ వీడియోలో టాప్ 10 ఎస్ఏపిఎస్డి ఇంటర్వ్యూ సినారియోస్ అండ్ బీపీలో ఉన్న వాళ్ళకి ఎలా క్రాక్ చేయాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ చేయండి, స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, and I will tell you here exact roadmap of SAPSD in my upcoming video.